నమస్కారం సార్. సూర్యస్మితలి సార్, ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా తెల్ల జుట్టు సమస్య అనేది ఎక్కువగా చూస్తున్నాం సార్. ఎన్నో రకాల మెడిసిన్స్ వాడుతున్నారు. అయినా కూడా కొంచెం ఎట్లయినా షై ఫీలింగ్ ఉంటుంది కదా సార్, తెల్ల జుట్టు కనిపిస్తుంటే. ఏజ్డ్ వాళ్ళే వాటిని కవర్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. అసలు ఏమంటారు, ఏం వాడినా రిజల్ట్ ఉండదు. ఖచ్చితంగా ఏదైనా వాడామంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి హెయిర్ ఫాల్ అవ్వడము, ఇంకా కొత్త సమస్యలు వస్తున్నాయి. అలా కాకుండా మేము మీ వీడియోలో చూసాం సార్, తెల్ల జుట్టు రాకుండా ఉండాలి అంటే, వచ్చిన జుట్టు రంగు మారాలి అంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. అది నిజంగా వర్కౌట్ అవుతుందా సార్? ఒక్కసారి ఆ రెమెడీస్ మా కోసం. ఫస్ట్ నేను ఫ్యాక్ట్ నిజం చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి హెయిర్ ఒరిజినల్ కలర్ కాదు. నాకు కూడా వైట్ హెయిర్ ఉంది. వైట్ హెయిర్ ఉంది కాబట్టి దాని మీద నేను రీసెర్చ్ చేశాను. కాకపోతే అది నా మీద కన్నా మా నాన్నగారి మీద బాగా పనిచేసింది. ఆయనకి రివర్స్ అయింది. 80% దాకా రివర్స్ అయింది. అంటే రివర్స్ అవ్వుద్ది అని చెప్పడానికి సోర్సెస్ ఉన్నాయి. నేను మా దగ్గర ఒక బుక్ ఉంది, 1950s బుక్. అది దాంట్లో అప్పుడు రీసెర్చ్ చేశారు. అప్పట్లోనే ఈ వైట్ హెయిర్ మీద రీసెర్చ్ చేశారు. అంటే ఇండియన్స్ కోసం కాదు, అప్పట్లో వెస్టర్న్ కంట్రీస్, అమెరికా ఇటువంటి ప్రాంతాల్లో విపరీతంగా వాళ్ళకు ఉంది వైట్ హెయిర్. దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని రకాల సాల్ట్స్ వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి ఉపయోగపడింది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక 1 year లైఫ్ స్టైల్ మార్చుకుంటే వైట్ హెయిర్ పూర్తిగా ముగ్గు పుట్ట బ్లాక్ అయింది అని దాంట్లో ఆ రీసెర్చర్స్లో తెలియజేశారు. ఓకే, అది నేను ఇంచుమించు అంటే నాకు 97లో నాకు వైట్ హెయిర్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నేను దాని మీద స్టడీ చేస్తున్నాను. ఈ బుక్ నాకు దొరికి ఒక 10 years అయింది. ఇక అక్కడ నుంచి నేను ప్రయోగాలు మొదలుపెట్టాను. నేను మా నాన్నగారిని గమనిస్తూ ఉంటాను. ఇక్కడ ప్రథమంగా చెప్పాల్సింది ఏంటంటే, మనం మన జీవన విధానంలో ఈ పేస్ట్ పళ్ళు తోముకునే విధానంలో మ్యాక్సిమం మనం న్యూట్రిషన్స్ కోల్పోతున్నాం. ఓకే, మనకి ఏదైతే హెయిర్ బాగుండాలి అని అనుకుంటున్నామో దానికి కొంత రకంగా ఉపయోగపడేటువంటి మైక్రో న్యూట్రిషన్స్ ఏదే వాల్యూ మనం ఫస్ట్ ముందు పొద్దుటే పేస్ట్ ద్వారా కోల్పోతున్నాం. ఓకే, కేవలం పళ్ళు శుభ్రం చేసుకోవడం, క్యావిటీలు, బ్యాక్టీరియా వీటి గురించి మాట్లాడతాం. కానీ ఇది లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి ఇంటెస్టైన్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. పళ్ళు తోవడం అనేది చాలా పెద్ద విధానం. ఇది దైనందిన జీవితంలో అనుదిన ధర్మాలలో మొట్టమొదటి ధర్మం దంతధావనం. దానికి శాస్త్రం చెప్పింది 12 అంగుళాల పుల్లు ఉండాలని. ఇది దానికి కొలతలు కూడా ఉన్నాయి. 12 అంగుళాల కూర్చ అంటారు దాన్ని, దంతధావన కూర్చ. కొలత ఎందుకు సార్? 12 సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఇచ్చింది ఆయుర్వేద శాస్త్రం. ఓకే, అది గురుతత్వాన్ని కలిగి ఉంటుంది. పందు పుల్ల ఎంత పడితే అంత కాదు, 12 అంగుళాలు ఉండాలి. అది కంపల్సరీ. ఒక్కొక్క అంగుళాన్ని నవ్వులుతూ తోముతూ వెళ్ళాలి. ఇక్కడ తోవడం మీద దృష్టి ఎక్కువ పెట్టలేదు, నమలడం మీద పెట్టింది. పంటికి మధ్య దాన్ని పెట్టి నమలడం ద్వారా అక్యు ప్రెజర్ జరుగుద్ది. పైన లార్జ్ ఇంటెస్టైన్స్కి స్మాల్ ఇంటెస్టైన్స్కి కనెక్షన్ పళ్ళలో ఉంది. పళ్ళు తోవేసిన తర్వాత నాలికని గీయటం కూడా చాలా శాస్త్రవిధిగా పెట్టింది. నొక్కి అదిమి పట్టి లాగాలి. అది కట్ చేసేంత షార్ప్గా ఉండకూడదు. ఓకే, మీరు ఒక మందపాటి రాగి రేకుని నాలిక బద్దలా తయారు చేసుకుని అది షార్ప్గా తెగిపోయే విధంగా ఉండకూడదు, మందంగా ఉండాలి. నొక్కి నొక్కి లాగాలి. అప్పుడు ఈ 12 ఆర్గాన్స్లో ఉన్నటువంటి వ్యర్థాలు తెల్లటి పాచి రూపంలో బయటకు వస్తాయి. ఇది లేదు మన జీవన విధానంలో. అప్పుడు తెల్ల జుట్టు రాకపోవడానికి ఇక రాకుండా ఎలా ఉంటుంది? మనం దీన్నే పాడు చేసాం. పందు వల్ల తెలియదు ఎవరికి. అది 12 అంగుళాలు ఉండే విషయం నాకు కూడా రీసెంట్గా తెలిసింది. నాలికను నొక్కి పెట్టిది తోమాలి అంటే దానికి ఒక మంత్రం కూడా ఉంది. దంతధావనానికి ఒక మంత్రం కూడా ఉంది. అవన్నీ మనం తర్వాత విషయాలు విపులంగా మాట్లాడతాను. మీరు వైట్ హెయిర్ మారడం గురించి మాట్లాడారు. ఎందుకు చెప్తున్నానంటే, మా నాన్నగారు పందుపులతోటే పళ్ళు తోముతారు. ఎప్పుడు కూడా ఆయన పేస్ట్ బ్రష్ వాడరు. మరి మధ్యలో ఆయనకి ఎందుకు ప్రాబ్లం వచ్చింది అంటే, ఆయన జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నారు. కొన్ని ఎడిక్షన్స్, స్మోక్ చేయడం వల్ల కూడా వైట్ హెయిర్ వస్తుంది. ఓకే, మనకి మెలనిన్ డ్యామేజ్ అవడానికి స్మోకింగ్ కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది. నేను కొన్ని రకాల ప్రయోగాలు చేసిన తర్వాత అది అర్థమైంది. ఆయన ఇప్పుడు స్మోక్ మానేశారు కాబట్టి
టర్న్ అవడానికి, వైట్ అవ్వడానికి కారణం అదే, అది కూడా ఒక కారణమైంది. ఓకే. సరైనటువంటి పోషకాహారాలు లేకపోవడం కారణమైంది. ఇవన్నీ ఆయన మానేశారు కాబట్టి ఇప్పుడు ఆయన హెయిర్ ఇంచుమించు ఒక 7-8 నెలలుగా రివర్స్ స్టార్ట్ అయింది. రెగ్యులర్గా ఇంకొంచెం పోషకాహారం తీసుకోగలిగితే అది డార్క్ అయిపోతుంది, పూర్తిగా అయిపోతుంది. రెగ్యులర్గా ఆయన న్యాచురల్ కొబ్బరి నూనె, అంటే మూలికలు కలిపినటువంటి మన మార్కెట్లో దొరికేవి కాదు, ఓన్లీ ప్లెయిన్ కొబ్బరి నూనె రాస్తున్నారు. రెగ్యులర్గా రాయాలి, వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది. అలాగే మనకి బెల్లం కావాలి, తెల్ల జుట్టు నల్లబడటానికి బ్లాక్ ట్రాకిల్, నల్ల బెల్లం కావాలి. అలాగే ఈస్ట్ అంటే నిల్వ ఉన్నటువంటి పదార్థాలు, పులియబడినటువంటి పదార్థాలు అద్భుతంగా, అందులో మనం పులియడం అంటే పెరుగుని ఎక్కువ తీసుకుంటాం, లాక్టోబాక్సిల్లస్, ఈస్ట్ గ్రాన్యూల్స్, అంటే మనము ఫార్మేషన్ రూపంలో తీసుకుంటే ఈస్ట్ గ్రాన్యూల్స్ని వాడడం ద్వారా కూడా తెల్ల జుట్టు నల్లగా అవుతుంది, నో డౌట్. ఇంటేక్ తీసుకోవాలి, అంటే దాంట్లో బి కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. అది లోపలికి వెళ్ళి గుడ్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి తెల్లగా అయిన జుట్టు నల్లగా అవడానికి, తెల్లగా అవుతున్న జుట్టుని ఆపడానికి ఉపయోగపడుతుంది. అలాగే కంపల్సరీ కొంకుడుగాయలు వాడాలి, అది తాపాన్ని తగ్గిస్తుంది. మనం వాడే కెమికల్ షాంపూస్ కూడా వైట్ హెయిర్ రావడానికి కారణం అవుతుంది. మీకు నేను చెప్పాను, టచ్, స్పర్శ ద్వారా కూడా వ్యాధి రోగాలు నయం అవుతాయి. అది మనం కొంకుడుగాయలని పిసుకుతాం, దాంట్లో ఉండేటువంటి పెంకు, నల్లగా ఉండే పెంకు చాలా గట్టిగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఔషధ గుణాలని కలిగి ఉండడం ద్వారా చర్మం మేంచి మన శరీరం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఆ కుంకుడుగాయతోటి, నిమ్మ తొక్కలతోటి తయారు చేసినటువంటి న్యాచురల్ ప్రోడక్ట్ని వాడుతున్నాను. నేను మార్కెట్లో కూడా పంపిద్దామని చూస్తున్నాను. శిరోరక్ష, అగస్య శిరోరక్ష అని దానికి ఒక నామకరణం చేశాను. ఆయుర్వేదానికి అగస్యుల వారు పెట్టింది పేరు. అగస్య శిరోరక్ష అంటే కుంకుడుగాయలతో తయారు చేసినటువంటి షాంపూ. అది షాంపూ కాదు, న్యాచురల్ ప్రొడక్ట్. శిరోజాలను రక్షిస్తూ చర్మానికి నిగారింపునిస్తుంది. కుంకుడుగాయలతో స్నానం చేస్తే హెయిర్ రఫ్ అవుతుంది కదా సార్? అవుదమ్మా, అందుకనే అంటే ఒక్కొక్క తత్వం ఒక్కోలా ఉంటుంది కాబట్టి దాంట్లో నానబెట్టిన మెంతులు వేయటం కూడా ఉంది, కండిషనర్. అలాగే మీకు మందారాకులు కూడా వేస్తారు. మీకు ఆ ఇది ఉంటే మీరు నిమ్మకాయల్ని రసం పిండేసి రోజు మార్నింగ్ తీసుకోండి, ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేస్తుంది. ఆ తొక్కలు ఉండిపోతాయి కదా, వాటిని ఆరబెట్టండి, వాటిని పౌడర్ చేయండి, వాటిని ఇందులో వేసుకోండి. మీ హెయిర్ చాలా బాగుంటుంది, నో డౌట్. నాకు చాలా స్మూత్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, షైనీగా ఉంటుంది. నేను రెగ్యులర్గా ఇదే వాడుతున్నాను. అంటే నేను హెయిర్ కలర్కి న్యాచురల్ గోరింటాకు, ఇండిగో ఇవే వాడుతున్నాను న్యాచురల్గా. నాకు కూడా వైట్ హెయిర్ ఉంది, నేను మోసం ఎవరిని చేయట్లా, ప్రయత్నం చేస్తున్నాను. సమయం పడుతుంది. మా నాన్నగారికి త్వరగా రిజల్ట్ వచ్చింది, నాకు రావడానికి సమయం పడుతుంది. ఎందుకంటే మనం పొల్యూషన్లో ఎక్కువ ఉన్నాం, దాని మీద కాన్సన్ట్రేషన్. ఆయనకి ఏం వర్క్ లేదు, ఆయన శుభ్రం ఖాళీ చేసాం, రిలాక్స్గా ఉన్నారు, తినడం, చిన్న చిన్న గార్డెన్ వర్క్స్ ఉన్నాయి. ఒక ప్లేస్లో మొక్కలు పెంచడం కూడా ఆయనకి అప్పచెప్పాను. ఈ మూలికలకు సంబంధించి అగస్య పుష్పం అని ఒకటి ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని గ్రో చేస్తున్నాను. అది దేనికి ఉపయోగపడుతుంది సార్? హెయిర్ కలర్ రావడానికి ఉపయోగపడుతుంది. అంటే మీకు బయట రెడ్, వైట్ కలర్ ఎక్కువ ఉంది, రెడ్ మనం పెంచుతున్నాను నేను. అంటే చాలా రకాలు, కొన్ని రకాలు అశోక అనేది వినే ఉంటారు, సీతమ్మ వారి చెట్టు కింద ఉందని. ఆ శోక అంటే శోకం లేకుండా చేస్తుంది. మనం దేనికోసం అయితే బాధపడుతున్నామో ఆ బాధ అనేది తీర్చేస్తుంది. ఆ చెట్లు కూడా పెంచాలి. అశోకుడు చెట్లు నాటించెను అని మేము చదువుకున్నాం. అవి చూస్తే మీరు పొడుగ్గా సన్నగా పైకి వెళ్ళిపోయి నల్లటి కాయలు కాస్తాయి, అవి అనుకుంటారు, అవి కాదు. శోకాన్ని తీర్చే చెట్లు, సీతా అశోక అని దానికి ఏదో పేరు మార్చారు మళ్ళీ. అశోక వృక్షాలు వేరు, అవి ఎర్రటి పుష్పాలను ఇస్తాయి. ఆ చెట్టు యొక్క బెరడు కూడా మనకు ఉపయోగపడుతుంది. మనకి ఏదో బాధ ఉంది, శోకిస్తున్నాం, ఆ శోకాన్ని తీర్చేస్తుంది అశోక. మీకు స్త్రీలకి ఋతు సమస్యలు వస్తాయి, అశోకారిష్ట అని ఒక సిరప్ దొరుకుతుంది, అది రెగ్యులర్ గా వాడండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తగ్గిపోతాయి. అశోకాన్ని తీర్చేస్తుంది, కడుపు నొప్పి వస్తుందిగా, మీకు ఆ పెయిన్ తీసేస్తుంది అది అశోక. ఆ ఆకులకి, ఆ బెరడుకి కూడా ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి, శక్తి ఉంది. అవి వాడడం ద్వారా కూడా మనం తెచ్చుకోవచ్చు. ఎలా తీసుకుంటారు సార్? ఆ సిరప్ ఎలా వాడచ్చు? ఉదయం 15 ml, మధ్యాహ్నం 15 ml, సాయంత్రం 15 ml. అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇబ్బందులు ఉంటే 15 ml వాటర్ తోటి ఆఫ్టర్ ఫుడ్ రెగ్యులర్ గా తీసుకుంటే శోకాన్ని తగ్గిస్తుంది. మీరు కడుపు నొప్పితో బాధపడాల్సిన అవసరం ఉండదు.
అంటే ఇబ్బంది అది సాల్వ్ అయ్యే వరకు వాడి క్యూర్ ఆపేయచ్చు. ఆపేయచ్చు. ఓకే. జీవితాంతం ఏది చేయకూడదమ్మా. అది కూడా మళ్ళీ మనం వీళ్ళని తిడుతూ ఉంటాం, ఇంగ్లీష్ మందుల మీద ఆధారపడి అవి చేసేస్తున్నారు, దీ చేసేస్తున్నారు అంటే దోచుకునే వాళ్ళు మారతారు అంతే. వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు, ఇక్కడ మేము సిరప్స్ ఇస్తాం, అది తప్పు. ఏదైనా ఒకటే, ఏదైనా సమస్య ఉంది, సమస్యని సాల్వ్ చేసేస్తే క్యూర్ అయిపోతే ఒక 3 నెలలో 6 నెలలో అయిపోయింది. అక్కడతో మళ్ళీ మీరు సమస్య అంటూ విక్రమాదిత్య దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఇవి చిన్న చిన్న చిట్కాస్ ఉన్నాయి. కుంకుడుకాయలతో తలంటుకోవటం, కుంకుడుకాయలు డయాబెటీస్ కూడా తగ్గిస్తాయి. ఓకే, ఎలా సార్? మనం దంతధావనం చూర్ణం కింద వాడుకుంటే అది కొంచెం చేదుగా ఉంటుంది. శుభ్రం చేసుకోవడం కోసం క్యావిటీస్ బ్యాక్టీరియా అంటున్నాం కదా, ఈ కెమికల్స్ లాలాజలంలో 18 మైక్రో న్యూట్రిషన్స్ని పాడు చేస్తాయి. ఈ కుంకుడుకాయ వృద్ధి చేస్తుంది, తాపాన్ని తగ్గిస్తుంది, నోట్లో పుల్లను మాన్పిస్తుంది. దాంతోపాటు ఈ దంతధావన చూర్ణం అపామార్గాన్ని మనకు ఉత్తరేని పుల్ల సమూలాన్ని పొడి చేసుకుని దాంతో పళ్ళు తోమితే మీకు వైట్ హెయిర్ రావడం ఆగుద్ది. ఉత్తరేని పొడి. అలాగే నల్లటి గుణం కలిగినటువంటి నేరేడు పళ్ళు జుట్టు నల్లగా అవడానికి అవకాశం ఇస్తాయి. వంకాయ జుట్టు నల్లగా అవడానికి అవకాశం ఇస్తుంది. వంకాయ కూడా నల్ల వంకాయలు ఉంటాయి కదా, అంటే అది వెళ్ళి డైరెక్ట్ జుట్టు మీద పని చేయదు, కిడ్నీని శుభ్రం చేస్తుంది. కిడ్నీ బాగుంటే జుట్టు నల్లగా ఉంటుంది. ఇవి ఇంటర్లింక్స్ ఇవన్నీ కూడా. అలాగే పండిన దొండకాయలు కూడా జుట్టు నల్లగా అవడానికి అవకాశం. మందార పువ్వు ఎర్రగా ఉంటుంది, హైబిస్కస్, కానీ మందార ఆకులు జుట్టు నల్లగా అవడానికి సపోర్ట్ ఎలా చేస్తాయంటే ఆ శక్తి మూలాధారాన్ని యాక్టివ్ చేయడం ద్వారా తెల్లగా అయిన జుట్టు నల్లగా అవుతుంది. అంటే వైట్ హెయిర్ వచ్చింది అంటే మూలాధారం ప్రాపర్ గా లేదు అని అర్థం. అందుకని ఎర్రగా ఉండే పదార్థాలు తింటే మూలాధారం యాక్టివ్ అవుతుంది. మూలాధారం ఎర్రగా ఉంటుంది కానీ అది జుట్టును నల్లగా ఉంచుతుంది, మెలనిన్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఇవన్నీ ఇంటర్లింక్స్. ఇప్పుడు అది పండిన దొండకాయ అన్నారు కదా సార్, తినాలా సార్? అది మనం దొండకాయలు పండితే కూర పాడేస్తాం కదా, మిక్సీలో వేసి జ్యూస్ కొట్టండి, దాన్ని జ్యూస్ చేసుకుని తాగేయండి, లివర్ ఫిల్టర్ అయిపోద్ది, మూలాధారం యాక్టివ్ అయిపోద్ది. ఒకవేళ వైట్ హెయిర్ సమస్య అంటే చర్మ వ్యవస్థ, జుట్టు నల్లగా అవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ అప్పుడే స్టార్ట్ అయింది ప్రీమెచ్యూర్డ్, అది ఆగుతుంది, జుట్టు ఒడ్డం కూడా తగ్గుతుంది. అందులో ఇంకేమైనా కలుపుకోవచ్చా సార్? అల్లం ముక్క, నిమ్మకాయ రసం, మజ్జిగ, మన ఇష్టం. ఈ రకాల అంటే ఇటువంటి ఫుడ్స్ మనం తీసుకుంటూ బెల్లం, కొబ్బరి నూనె, నార్మల్ ప్లెయిన్ కొబ్బరి నూనె తలకి రాయాలి, రోజు రాయాలి. అలాగే మనం తీసుకునే వాటిలో ఐరన్ కంటెంట్, బెల్లం, నల్ల బెల్లం ఉండాలి. ఈస్ట్ అంటే నిల్వ ఉన్నటువంటి పదార్థాల్లో మనం చెద్దనాన్ని కూడా ఈస్ట్ గానే భావిస్తాం. నైట్ నానబెట్టిన తోడు పెట్టిన అన్నంలో కూడా ఈస్ట్ ఫామ్ అవుతుంది. లేదా అలా కుదరట్లేదు అనుకున్నప్పుడు డ్రై ఈస్ట్ గ్రాన్యూల్స్ దొరుకుతాయి. ఒక చిటికెడు నీళ్ళలో వేసుకుని నానబెట్టి దాని మజ్జిగలోను మనం వేసుకునే పదార్థాల్లో అవకాశం ఉంటే, మరి చపాతీలు చేసుకున్నప్పుడు దాంట్లో వేయటం, దాన్ని తీసుకోవడం, ఈస్ట్ని తీసుకోవడం రెగ్యులర్గా చేస్తూ ఉంటే వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంది. సిట్రస్, విటమిన్ సి ఉన్నటువంటి ఉసిరి రెగ్యులర్గా తీసుకోండి. మన ఫుడ్స్ మార్చుకుంటే చాలు. ఎసిడిక్ నేచర్ ఫుడ్స్, మీరు B12 బాగుందని చెప్పేసి మీట్ ఎక్కువ తిన్నా కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. అవేమి నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి, సాత్వికంగా ఉండండి, తేలికగా జీర్ణం అయ్యేలా చేయండి, ఆటోమేటిక్గా వైట్ హెయిర్ బ్లాక్ అయిపోతుంది. మినిమం 6 to 1 year లో ఇవి రెగ్యులర్గా చేస్తే వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది 100%, నో డౌట్. ఇప్పుడు ఈ ఆల్రెడీ ఉన్న వాళ్ళు కలర్ వేస్తుంటే కలర్ వేయటం ఆపేయండి. ఆ కెమికల్ ఆపేస్తే ఆక్సిజన్ బాగా తీసుకుంటుంది. రోజు రెగ్యులర్గా నూనె రాస్తూ ప్రాణాయామం, నడక ఇలాంటివి చేస్తూ ఉంటే డెఫినెట్గా అంటే ఒకటి మనలో ఆత్మనూన్యత భావం ఏర్పడుతుంది. వైట్ హెయిర్ వచ్చినా, బాల్డ్ హెయిర్ వచ్చినా దాన్ని మనం పెంపొందించుకుంటే ఆటోమేటిక్గా ఈ సమస్యల నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. ఓకే సార్, తలస్నానం విషయానికి వస్తే కూడా అంటే డైలీ తలస్నానం చేయొద్దు, మనకు హెయిర్లో ఉండాల్సినవన్నీ పోతాయి అని అంటుంటారు, అది నిజమేనా? కాదు, నేను గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు నేను తలస్నానం చేస్తూనే ఉన్నాను. జుట్టేం ఊడిపోలేదుగా, ఇంకా తిక్కుగా ఉందిగా. అవును, అంటే వాటికి చేయాల్సిన మనం చేస్తూ ఉంటే నిత్యం తలస్నానం చేయడం తప్పు అని ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేదు. ఓకే, అంటే మగవాళ్ళకి, అంటే మీకు ఆడవాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి రోజులు పెట్టడం జరిగింది. జుట్టు ఎక్కువ ఉన్నప్పుడు మరి అది ఆరడం కష్టం కాబట్టి మీరు చేయక్కర్లా. చేసే అలవాటు ఉన్న వాళ్ళకి దానివల్ల అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, మంచిదే, మగవాళ్ళు చేయొచ్చు. ఓకే సార్, ఆయిల్ పెట్టే విధానం కూడా ఏ రకంగా ఉండాలి సార్? అంటే కొంతమంది వేడి చేసుకొని అలా పెట్టాలంటుంటారు, కొంతమంది అవసరం లేదంటుంటారు, స్నానానికి బిఫోర్ పెడితే చాలు అంటుంటారు, కొంతమంది ఓవర్ నైట్ పెట్టి నెక్స్ట్ డే తల స్నానం. ఏ రకంగా సార్ అసలు? నైట్ పెట్టి ఉదయం తల స్నానం చేయటమే మంచిది.
అసలు అంటే పూర్వం రోజుల్లో వాళ్ళు ఒకసారి పెడితే అంటే ఆదివారం నూనె పెట్టకూడదమ్మా శాస్త్రం చెప్పింది. మిగతా రోజుల్లో నూనె పెట్టుకోవచ్చు. మీరు సోమవారం నూనె పెడితే మంగళవారం బుధవారం అంటుకుంటారు, గురువారం అంటుకోకూడదు. ఆడవాళ్ళకి ఒక ధర్మం ఉంది. గురువారం ఉపవాసం చేస్తారు కాబట్టి బుధవారం అంటేసుకుంటారు. ఇక గురువారం వదిలేసి బుధవారం మళ్ళీ ఆయిల్ పెట్టేస్తే శుక్రవారం ఉపవాసాలు ఉన్న రోజుల్లో తలస్నానం చేస్తారు కదా. అలా వారానికి 2-3 రోజులు నూనెతో ఉండాలి మీరు. ఎందుకంటే మీకు శ్రమ ఎక్కువ ఉంటుంది, మీకు జుట్టు ఎక్కువ ఉంటుంది. దానికి మీరు నూనె ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఆ ఉపవాసాల రోజుల్లో మీరు తలంటు స్నానం శుక్రవారం కంపల్సరీ, ఆదివారం నూనె లేకుండా ఉండాలి కాబట్టి ఆదివారం తలంటుకోవటం, అవి మీరు నియమాలు పాటించాలి. వారం అంతా కూడా ఉన్నాను ఇబ్బంది ఏమీ లేదు. నూనె ఉంటే మంచిదే, మనకి పొల్యూషన్ నుంచి కాపాడుతుంది, కెమికల్స్ నుంచి కాపాడుతుంది కాబట్టి రెగ్యులర్ గా నూనె రాసుకోవచ్చు. ఆదివారం మాత్రం నూనె లేకుండా ఉండాలి. ఆ ఎనర్జీని సహస్రం నుంచి రిసీవ్ చేసుకోవడానికి నూనె లేకుండా ఉండాలి. మిగతా అన్ని రోజులు నూనె ఉన్నా పర్లేదు. రోజు తలస్నానం చేసేవాళ్ళు నైట్ నూనె పెట్టుకోవడం, పొద్దుట వాష్ చేసుకోవడం తప్పలేదు, ఏం ఇబ్బంది లేదు. వాళ్ళకి ఈ నియమాలు ఆ దోషాలు ఉండవు, ఎందుకంటే ప్రతినిత్యం ఆ కర్మ చేస్తున్నారు కాబట్టి. సార్ ఆయిల్స్ కూడా రకరకాల ఆయిల్స్ ఎవరికి వాళ్ళు ప్రిపేర్ చేసుకొని ఇంట్లో అలా అప్లై చేస్తున్నారు, అవన్నీ నిజంగా వర్కౌట్ అవుతాయి అంటారా సార్? అవుతాయి, చేసుకోవచ్చు. దానికి కూడా శాస్త్ర ప్రమాణం ఉంది. మనం ఎక్కువ మరగబెట్టేస్తే అవన్నీ కోల్పోతూ ఉంటాం. అంటే చాలా మంది ఇప్పుడు నేను కూడా చాలా రకాలు తయారు చేయించాను, ఇమీడియట్ గా అవి రిజల్ట్స్ ఇచ్చేయాలిగా. ఎందుకు రావట్లేదు అంటే ఎంతో కొంత లోపం ఉంది, వాటిని మనం మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పనిచేస్తాయి 100%, నో డౌట్. దాంతోపాటు ఫుడ్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఏ ఒక్కటి పూర్తిగా ప్రాధాన్యత వహించదమ్మా. మనం తమ్మునేలు పెడతాం, మీరు ఈ ఆకు తింటే జన్మలో మీకు షుగర్ అలా తప్పది. అది మనం ఆ వ్యూస్ పెంచుకోవడం కోసం తప్ప దానివల్ల ఏమి ఉండదు. ఇవాళ బాగున్నాను, ఇవాళ మంచి పని చేశాను కాబట్టి ఇవాళ హ్యాపీగా ఉన్నాను, రేపు ఇలాగే ఉంటుందని ఎలా చెప్పగలం? అంతే కదా. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. షుగర్ అనే ఇవన్నీ కూడా డిజార్డర్స్, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా డిజార్డర్స్. ఇది పూర్తిగా పర్మనెంట్ గా నేను ఒక సిస్టమేటిక్ గా ఉంటే డెఫినెట్ గా ఉంటుంది. నేను ఒక సిస్టమేటిక్ గా కొన్ని సంవత్సరాలుగా నా డైలీ ఇలాగే ఉన్నాను. నేను నా ఆకలిని చంపుకుంటాను, నా కోరికలు చంపుకుంటాను. నాకు అట్ల మీద వ్యామోహం లేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను. నేను శుభ్రంగా తినేస్తూ ఉంటే వెయిట్ పెరిగిపోతే అది కరెక్ట్ కాదు. నేను ఇలాగే ఉంటే అలాగే ఉంటాం, బాగుంటాం. మంచి చేస్తే మంచి వస్తుంది, మంచి లోపలికి వేస్తే మంచిగా బయటకు వస్తుంది. మరి బ్రతికినంత వరకు ఎలాంటి మేకప్లు ఇయ్యక్కర్ లేకుండా చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాం. మీరు ఆ వైట్ హెయిర్కి రెగ్యులర్గా కొబ్బరి నూనె రాయాలి. కుంకుడుకాయలతోటే, షాంపూలతో కాదు, కుంకుడుకాయలతోటే తలంటుకోవాలి. ఈస్ట్ గ్రాన్యూల్స్ వాడుకోండి, నల్ల బెల్లం వాడండి, కూరగాయలు బాగా తీసుకోండి, వెజిటేరియన్ గానే ఉండండి, వెజిటేబుల్స్ బాగా తీసుకోండి. మార్నింగ్ కింగ్ ఫుడ్ తీసుకోండి, ఆఫ్టర్నూన్ హాఫ్ బాయిల్డ్ కుక్డ్ ఫుడ్ తీసుకోండి, ఈవినింగ్ ఏమీ లేకుండా ఉండండి. పాలు కంపల్సరీ తీసుకోండి, కాల్షియం అవసరం, విటమిన్ డి అవసరం. పాలు మిరియాలు వేసి తీసుకోండి, పంచదార వాడొద్దు, వైట్ హెయిర్ 100% బ్లాక్ అవుతుంది. దంతధావనాన్ని మస్ట్ అండ్ షుడ్ గా పెట్టుకోండి. అయితే పందుపుల్ల లేకపోతే న్యాచురల్ పౌడర్, కరక్కాయ, లవంగి మొగ్గలతో మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పౌడర్ని చేతులు వేసుకుని బ్రష్ కంటి పెట్టుకుని చిగుళ్ళకి తగలకుండా పళ్ళు తోముకోండి. దంతరక్ష చూర్ణం అని కూడా దింపుతున్నాను, అది అవసరం. ఉదయం సాయంత్రం 2 పూట్ల బ్రష్ చేయాలి. ఇవి పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు. జుట్టు తెల్ల జుట్టు నల్లగా అయిపోతుంది, జుట్టు ఒత్తుగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, బాగుంటుంది. మనం నిత్యం చేసే అంటే అది తప్పు అని మనకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల కూడా ఇలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి. అవి మనం కరెక్షన్ చేసుకొని ఫుడ్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఈ విషయంలో మీరు బాగా చూసుకోవాలి. ఎందుకంటే చిన్న వయసులోనే వైట్ హెయిర్ వస్తుంది కాబట్టి అది ఆ పిల్లల ఎదుగుదల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. వాడికి బాగుంది, నాకు బాగాలేదంటే నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతా భావం వాడి ఎదుగుదల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి దీని మీద కేర్ తీసుకోవాలి. అసలు పిల్లలకు జుట్టు చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు తల్లిపాలతో పెరిగి ఎలాంటి కల్మషాలు లేకుండా ఎదుగుతున్న. మీరు చిన్నపిల్లల జుట్టు చూస్తే చాలా స్మూత్గా ఉంటుంది. మరి ఉండే కొలది ఎందుకు మారిపోతుంది అంటే మన ఆహారపు అలవాట్లు పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అది మార్చుకుంటే అందరం బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. సూర్యస్మృతి.